చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ధరణి, అయిపోయిందేదో అయిపోయింది కదా. నువ్వు దాని గురించి ఎందుకు ఇంకా మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నావు? నేను నా ఇష్టంతోనే చేశాను, నువ్వెందుకు బాధపడతావు? జరిగిపోయిన ప్రతి తప్పుకి ఒక సొల్యూషన్ ఉంటుంది. నేను తప్పుగానే నిర్ణయం తీసుకోవచ్చు, నా విషయంలో తప్పు జరిగి ఉండొచ్చు, కానీ నాకు ఒక సొల్యూషన్ దొరికింది. సొల్యూషనా? ఎస్, జనని గారు నాకు దారి చెప్పారు. చూడాలి, ఆ దారిలో నడిచి ఏం జరుగుతుందో చూడాలి. ఆలోచించి అనుభవంతో చెప్పారు కాబట్టి నాకు మేలే జరుగుతుంది. నా లైఫ్కి ఎలాంటి నష్టం జరగదని నాకు నమ్మకం ఉంది ధరణి. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు? నేనేం చేశాను మధు? ఇదిగో ఈ ప్రశ్నే, ఏం చేశాను అన్నదే నీ అమాయకత్వం బయటపడుతుంది. నేనేం చేశాను మధు? నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఆ విషయం నాన్నతో ఎందుకు చెప్పావు? అవసరమా? ఆయన అరుస్తారు, కోపం వస్తుందని తెలుసు కదా. అంటే దాటేయమంటావా? ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంటే దాటేయమంటావా? అయినా నాకు తెలియక అడుగుతాను, అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తే తప్పేంటి? నేనేం అమ్మా నాన్నలతో ఉంటానని చెప్పలేదు కదా. ఏదో మనసు బాలేక వాళ్ళని ఒకసారి చూడాలని, నా మనసు కుదుటపడే మాటలు చెప్తారని, నా తృప్తి కోసం వెళ్ళాను. వెళ్ళడం నాదే తప్ప అంత రహస్యమా? దాస్తో ఎన్నేళ్ళు బతకడం? నిజానికి ఆయన మీద ఆయనకే నమ్మకం పోయింది, నా మీదే నమ్మకం పోగొట్టుకుంటున్నారు. తనకు ధైర్యం పోయింది కాబట్టే ఊరు వదిలే ఎక్కడికో వెళ్ళిపోదామంటున్నారు. ఇలాంటి పనులన్నీ నాన్న కావాలని చేయడమే కదా. ఎందుకో కోరి కోరి పంతం పెంచుకుంటున్నారనిపిస్తుంది. ఆయనకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు చెప్పేదంతా ఓకే, కానీ ఈ విషయం గురించి కాక ఇంక దేని గురించో నువ్వు టెన్షన్ పడుతున్నావు అని నాకు అర్థమవుతుంది. కేవలం నాన్న విషయమే అయితే ఇవాళ కాకపోతే రేపు సర్ది చెప్పే ప్రయత్నం చేయొచ్చు. చెప్పగా చెప్పగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. కానీ నువ్వు దేని గురించి టెన్షన్ పడుతున్నావు? వేరే ఏదో ఫ్రస్ట్రేషన్ నీలో కనిపిస్తుంది. అసలు ఏమైంది ధరణి? చెప్పు, షేర్ చేసుకుంటే నువ్వు ఒక్కదానివే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కలిసి ఆలోచిస్తే మంచి సొల్యూషన్ దొరకచ్చు కదా. ఏం సొల్యూషన్? ఏదైనా జరిగిందా? దేని గురించి నువ్వు మదన పడుతున్నావు? చెప్పు ధరణి, చెప్పు.
ఏం లేదు మధు, ఏం జరగలేదు. నా జీవితంలో అన్నీ నా ఇష్టం, నా ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నేనేం తప్పు చేశాను? దేవుడికి నా లైఫ్తో ఎందుకు ఆడుకోవాలనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు. నా గురించి బాధపడకు మధు. దేవుడు నన్ను మాత్రమే ఎందుకు బాధ పెడుతున్నాడన్న ఆలోచన తప్ప జరిగింది దాచేది ఏమీ లేదు మధు. అసలు నా లైఫ్ నా ఇష్టానికి జరగదా అన్న ఫ్రస్ట్రేషన్ తప్ప వేరే బాధ ఏమీ లేదు, టెన్షన్ ఏమీ లేదు. మీతో మాట్లాడాలని మనసులో బాగా అనిపిస్తే వచ్చాను. ధరణి సడన్ గా ఇంటికి ఎందుకు వచ్చింది? తను చాలా టెన్షన్ పడుతున్నట్టు, ఎందుకో భయపడుతున్నట్టు చాలా స్పష్టంగా మార్పు కనబడుతుంది. కారణం ఏమై ఉంటుంది? ఎందుకంత ఆందోళనతో కనిపిస్తుంది? ధరణి వెనుకలేదో జరుగుతుంది. లేకపోతే తనలా ఉండదు. కేశవ్తో పెళ్లి తప్పిపోయినందుకు ఓ విధంగా సంతోషంగా ఉండాల్సిందే. ఎందుకు చాలా భిన్నంగా కనిపిస్తుంది? కారణం ఏంటో తెలుసుకోవాలి. నా ప్రయత్నంలో నేను చాలా వరకు సక్సెస్ అయ్యాను. ధరణి ఇప్పుడు నా ట్రాక్లోకి వచ్చింది. ఆమె భయం నా గుప్పెట్లో ఇరికించింది. నేనిప్పుడు 50% మాత్రమే సక్సెస్. రేపటి నుంచి ఇంకా పూర్తిగా నా దారిలోకి తెచ్చుకోవాలి. నా చేతిలో బందీని చేసుకోవాలి. వస్తావు, తప్పకుండా నా గుప్పెట్లోకి వస్తావు. సాధిస్తాను. నీ పెళ్లి నాతో పక్కాగా జరిగి తీరుతుంది. ఇంకెవ్వరూ మన పెళ్లిని ఆపలేరు. ఇది ఫిక్స్. మీ మ్యారేజ్ యాక్సిడెంటల్ గా జరిగింది. మా ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి. దయచేసి దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్తే కోర్టు క్యాన్సిల్ సర్టిఫికేట్ ఇస్తుంది. చెప్పేది కరెక్టే. అలాగే మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటాను. నేను కన్విన్స్ అయ్యానా? వాళ్ళు నన్ను కన్విన్స్ చేశారా? మనసులో నాకిష్టం ఉండబట్టే కదా నేను వాళ్ళ మాటలకు ఒప్పుకుంది. నా సంగతి సరే, కానీ ధరణి ఎందుకు ఇదివరకటిలా లేదు? మరోలా ఉంటుంది. కారణం ఏమై ఉంటుంది? ధరణి వెనకాల ఏదో జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ధరణి ప్రతి క్షణం టెన్షన్గానే ఉంటుంది. తనకి మెల్లగా నచ్చ చెప్పి విషయం ఏంటో తెలుసుకోవాలి. నాకు అర్జెంట్ గా 10 లక్షల డబ్బు కావాలి. అది కూడా రేపటిలోగా.
అసలు ఎవరిస్తారు నాకు అసలు 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారని నువ్వు టెన్షన్ పడుకుతారని నీకోసం నేను ట్రై చేస్తాను నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి మీరే ఏదో ఒకటి చేయండి ఏంటో రేపటి రోజు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. అసలు ఈ భయాలన్నింటికీ కారణం ఏంటి? నా తప్పే, నా పొరపాటే. నేననే దాన్ని ఈ భూమి మీద లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళకి బాధలేమీ ఉండవు. నా మూలంగా ఇంతమంది సఫర్ అవ్వాల్సి వస్తుంది. చిన్నతనంలోనే అమ్మని పోగొట్టుకున్నాను. పెంచిన నాన్న కన్న తండ్రి కాదని తెలిసింది. ఇప్పుడు వలలో చిక్కిన జంక పిల్లల గిలగిలా కొట్టుకోవాల్సి వస్తుంది. ఈ బాధలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏంటో. మధుని పెళ్లి రద్దు కొప్పించాం. భవిష్యత్తు కోసం నేను చెప్పిన మాటలు తన మనసుకి నచ్చినట్టున్నాయి. అందుకే సరే అంది. రేపొద్దునే ఆ పని పూర్తి చేయాలి. మధు జీవితం నా కూతురి కోసం బలి కాకూడదు. తన త్యాగం అంత మంచిది కాదు. తన జీవితం తనే నరకం చేసుకోవడం అస్సలు మంచిది కాదు. తనని ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడేసి తనకి కొత్త జీవితం, మంచి భవిష్యత్తుని అందించాలి. ఎందుకు జనని అంత టెన్షన్ పడుతున్నావు? ఏమో గుణ, నాకేం అర్థం కావడం లేదు. ఎందుకో తెలియని టెన్షన్, అంతా భయంగా ఉంది. అసలు ఈరోజు మనం అనుకున్నది అనుకున్నట్టుగానే అంత జరిగిపోతుందంటావా? నీకెందుకు ఇప్పుడు ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి? ఏవైనా తేడా వస్తే మధు లైఫ్ ఏమైపోతుంది? ఎలా సేవ్ చేస్తాం? ఎలా దాని ఫ్యూచర్ కాపాడగలుగుతామని చాలా టెన్షన్గా ఉంది. వరి ఒక జనని, అటు కేశవ ఇటు మధు ఇద్దరు ఒప్పుకున్నారు కదా, ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? కాసేపు ఓపిక పట్టు, అంతా సవ్యంగా జరిగిపోతుంది. రేపు చెప్పిన టైంకి కోర్టుకు వచ్చేయండి. నేను ఓకే. నాకు ఓకే. గుడ్, నువ్వు తీసుకుంది మంచి డెసిషన్. జనని ఆంటీ గుణ అంకుల్ చేసింది మంచి పని. దాంట్లో ఏ తప్పులేదు. ఒకసారి మధుకి ఫోన్ చేయి గుణ. అది ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కో. సరే. మధు, ఎక్కడున్నావమ్మా? మేము ఫ్యామిలీ కోర్ట్ దగ్గరకు వచ్చేసాం. మధు వినబడుతుందా? మధు, నేను బయలుదేరుతాను, వచ్చేస్తాను గుణగారు. ఏమంది? అమ్మ ఆటో కావాలా? మధు ఆల్రెడీ బయలుదేరింది జనని.
చూసావా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడ్డావు. నువ్వే అన్నావుగా తను మాట అంటే మాటే, మాట తప్పదని. ఇంకా నువ్వు మధు గురించి ఎందుకు డౌట్ పడతావు? తను వచ్చేస్తుంది. నమస్తే సార్. ఏంటి ఏంటి వేషం? నువ్వేమీ పెళ్ళికి రాలేదు, పెళ్ళి క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చావు. ఈ దండలేంటి, ఆ డ్రెస్ ఏంటి, ఆ గెటప్ ఏంటి? నాకు తెలుసు సార్, మీరు ఈ డౌట్ అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ గెటప్లోనే కదా ఆ మధు నా కళ్ళల్లో కారం కొట్టి నన్ను మోసం చేసి నా లైఫ్ని నాశనం చేసింది. నీ లైఫ్ నాశనం చేయడం కాదు, దాని లైఫ్ అదే నాశనం చేసుకుంది. అయినా ఆ విషయాలన్నీ తర్వాత. నువ్వు ఏ గెటప్లో వస్తే మాకెందుకు? కానీ మధు రాగానే తన సంతకం పెడుతుంది, నువ్వు కూడా సైన్ పెట్టాలి. ఆ తర్వాత మధుని కన్నెత్తి చూడ్డానికి కూడా వీల్లేదు. నీ నీడ కూడా తన మీద పడకూడదు. పడిందో బాగోదు. తన వెనకాల మీ ఉంటాం, అది గుర్తుపెట్టుకో. హలో మేడం గారు, మరీ అంత ఆవేశం వద్దండి. ఎందుకు? అసలు నేనేమన్నాను? బాగోదు, మర్యాదగా ఉండదు, దాని వెనకాల మేమున్నామంటారు. నేనేమైనా తన వెనకాల పడి పెళ్లి చేసుకున్నానా? ధరణి ఉండాల్సిన ప్లేస్లో ముసుగు వేసుకొని ఆ మధుయే కదా నన్ను మోసం చేసింది. మోసపోయింది నేను, ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందంటే ప్రపంచంలో నాకంటే ఎక్కువ సంతోషపడేవాడు ఎవ్వడూ లేడు. అయినా అసలు ఇలాంటిది ఒకటి ఉందని కూడా నాకు మీరు చెప్పబట్టే తెలిసింది. అందుకే హ్యాపీగా ఉన్నాను. ఏ గెటప్లో కీడు జరిగిందో ఆ గెటప్లో మేలుని మళ్ళీ నా లైఫ్లోకి ఆహ్వానిద్దామని వచ్చాను. సరే సరే, సంతకం పెట్టేంత వరకు ఈ మాట మీదే ఉండు. ఆల్రెడీ ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యాక నేను పెద్ద పార్టీ అరేంజ్ చేయబోతున్నాను. కావాలంటే ఇదిగో నా ఫ్రెండ్స్ని అడగండి. ఏరా? అవునన్నా. ఆ? ఆ. చూసారుగా, ఇటు సంతకం పెట్టగానే అటు బీర్లు పొంగిపోతాయి. కొత్త జీవితం స్టార్ట్ చేస్తాను. సరే, నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంతకీ రావాల్సిన పెళ్లి కూతురు ఎక్కడా? కాసేపట్లో వచ్చేస్తుంది, ఆన్ ది వే. ఆన్ ది వేనా? నేను ఆల్రెడీ వచ్చేసాను. తను వస్తూ ఉంటుంది, రానివ్వండి. సంతకాల తర్వాత పండగే పండగ. మా విందులు మాకుంటాయి, ఆ తర్వాత చిందులుంటాయి. ఓకే, బాయ్. ధరణి, నీ ఫేస్లో టెన్షన్ బాగా కనపడుతుంది. నీకు కొంచెం దూరంలోనే నేనున్నాను.
ఇంతకీ ఆ బ్లాక్మెయిలర్ కాల్ చేశాడా? డబ్బు తీసుకోవడానికి వస్తున్నాడా? ఇంకా లేదు ధీరజ్. నాకు లొకేషన్ షేర్ చేశాడు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ ధరణి, నువ్వేం భయపడకో. వాడు వీడియో డిలీట్ చేశాకే నువ్వు ఆ క్యాష్ బ్యాగ్ ఇవ్వాలి, ఓకేనా? నువ్వు ధైర్యంగా ఉండు. వాడేదైనా తప్పుగా బిహేవ్ చేస్తే నేను దగ్గరలోనే ఉన్నాను. విరుచుకుపడి వాడి ప్రాణం తీస్తాను, సరేనా? సరే ధీరజ్, నేను ధైర్యంగానే ఉంటాను. చెప్పండి సార్, మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. రే, ఇంకా రాలేదేంట్రా? అక్కడ క్యాండిడేట్ క్యాష్తో వెయిట్ చేస్తుంది, ఫాస్ట్గా వెళ్ళు. అలాగే సార్. చెప్పిందంతా గుర్తుంది కదా? యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరగాలి. వెంటనే తరణికి ఫోన్ చేయి. అలాగే సార్, అలాగే. హలో. హలో, డబ్బు రెడీగా ఉందా? రెడీ సార్. మీరు చెప్పిన చోటుకే వచ్చి ఉన్నాను. మీరు రావడమే ఆలస్యం. ఒక్కదానే వచ్చావు కదా, కూడా ఎవరిని తీసుకురాలేదు కదా? ఎవరన్నా వచ్చినా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసావని తెలిసినా నీ లైఫ్ ప్రమాదంలో పడుతుంది. బీ కేర్ఫుల్. ఆహా, లేదండి, నేను ఒక్కదాన్నే వచ్చాను. ఆహా, ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. నువ్వు చెప్పేది నిజమేగా? హా, నిజమండి. మీరు చెప్పినట్టు చేయకుండా నా లైఫ్ నేను ఎందుకు రిస్క్లో పెట్టుకుంటాను? ప్లీజ్ మీరు త్వరగా వచ్చేయండి. నాకు ఇక్కడ భయంగా ఉంది. సరే, అక్కడే ఉండు. 2 నిమిషాల్లో నీ ముందుంటాను. ఆ అమ్మాయి కూడా ఇష్టపడి సంతకం పెట్టాలి, అప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేయడం కుదురుతుంది. రామదు, సంతకం పెడదు గాని వెళ్ళు. నేను కోరుకున్న ధరణిని పెళ్లి చేసుకుంటాను.